మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి విజయలక్ష్మి గారు. ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది, దురదృష్టకరమైన వార్త వినాల్సి వస్తుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా అలాగే కార్పొరేటర్గా కూడా పనిచేశారు. ఆ సమయంలో మీతో చాలా చనువుగా ఉండి ఉంటారు, సన్నిహితంగా ఉండి ఉంటారు. లాసినందిత మృతి చెందడం, అలాగే ఒక క్రియాశీలక రాజకీయ నేతగా ఎదుగుతున్నటువంటి ఈ క్రమంలో మృతి చెందడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్ర నష్టంగా ఉంటుంది కదండి. చాలా మోస్ట్ ట్రాజిక్ డెత్ అండి ఇది. నేను చెప్పినట్టే అవును. అంటే వాళ్ళు నాకు కూడా మీరు ఫోన్ చేసే కన్నా ఒక 1 minute బిఫోర్ నాకు కూడా తెలిసింది. అయితే తెలియడం ఏంటంటే వాళ్ళు ఏదో పూజకి వెళ్ళి వస్తున్నారంట. తన సంత్ కార్ లో ఉంది, వాళ్ళ మదర్ వాళ్ళు నెక్స్ట్ సెకండ్ కార్ లో ఉన్నారంట. ఇంత ట్రాజిక్. మొన్నే నల్గొండ లోపల కూడా మీకు తెలిసి ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది తనతోనే. కానీ చాలా అంటే అసలు నేను మాటలు రావట్లేదు. నేను సాక్షి టీవీతో కాల్ చేస్తే నేను చెప్పాను. ఎందుకంటే గత 5 years ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు కార్పొరేటర్ గా నాతో పనిచేసింది. అంటే వీఆర్ సో క్లోజ్, అంటే సో క్లోజ్. వాళ్ళ ఫాదర్ తో కానివ్వండి, రెగ్యులర్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానివ్వండి. ఇది నాకు ఒక షాకింగ్ న్యూస్, డైజెస్ట్ చేసుకోలేని న్యూస్. మేమందరం ఆ రోజు ఆమెకు సీట్ వచ్చిందంటే మేము ఒక పండగ లాగా ఉండే మాకు. అండ్ వి థాట్ ఒక చిన్న పిల్లకి ఒక సీట్ ఇచ్చి, అంటే మా ప్రభుత్వం ఏదైతే ఎంత న్యాయం చేసింది, సాయన్న లేని లోటు ఈ పాప తీరుస్తుంది అని మేము అనుకున్నాము ఆ ప్రజలకి, కంటోన్మెంట్ ప్రజలకి. కానీ ఇంత త్వరలోనే ఇట్లాంటి ఇన్సిడెంట్, ఇట్లాంటిది న్యూస్ వినాలని మేము ఎవ్వరం కూడా అనుకోలేదు. ఈ టైంలో నేను ఇంకేమీ మాట్లాడలేను, బికాజ్ నేను ఇప్పుడు యాక్చువల్లీ హాస్పిటల్ పోతున్నాను. ఒకటే చెప్పగలుగుతానండి, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్ కానీ సిస్టర్స్ కానీ అందరికి కూడా అందరి తరఫు నుంచి కూడా సానుభూతి తెలుస్తున్నాను చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆన్ లైన్ అండి గద్వాల విజయలక్ష్మి గారు. చూస్తాం చాలా దిగ్భ్రాంతిగా ఉంది, ఎక్కువ మాట్లాడలేను నేనంటూ కూడా ఆవిడ కన్వర్సేషన్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఓ కార్పొరేటర్గా పనిచేసిన సమయంలో మేయర్గా వ్యవహరిస్తున్నటువంటి గద్వాల విజయలక్ష్మి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా లాసినందిత చెప్పుకోవచ్చు. లాసినందితకు టికెట్ అనౌన్స్మెంట్ రాగానే చాలా సంతోషపడ్డాను. క్రియాశీల రాజకీయ నేతగా బీఆర్ఎస్ పార్టీలో ఒక ఉన్నతమైన స్థానానికి ఎదుగుతుందంటూ ఎంతో ఆశగా నాకు ఉన్నింది. అలాంటి వ్యక్తి ఇలా మరణించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన వార్త. ఎక్కువ నేను మాట్లాడలేనంటూ కూడా ఉద్వేగభరితంగా కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు సాక్షితో తన అనుభవాల్ని పంచుకోవడం జరిగింది. ఓ గొప్ప రాజకీయ నేతగా ఎదగాల్సినటువంటి వ్యక్తి ఇలా ప్రమాదంలో మరణించడం అనేటువంటిది పార్టీకి, అలాగే ప్రజలకి, కంటోన్మెంట్ ప్రజలకి ముఖ్యంగా తీవ్ర లోటు అంటూ కూడా గద్వాల విజయలక్ష్మి గారు సాక్షితో పేర్కొన్నారు.